మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ముత్యాలమ్మ ఆలయానికి న్యాయం జరిగిందా? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరలా పూర్వ వైభవం అందించడంతో వివాదం సద్దుమణిగిందా? గర్భగుడిలో కొలువైన అమ్మవారికి విశిష్ట పూజలతో నాడు జరిగిన ఘటనకు శాంతింపజేశారా? భాగ్యనగరాన్ని కుదిపేసిన ఘటనలో మరి నిందితుడికి సరైన శిక్ష విధిస్తారా? ఇంత దుర్ఘటనకు కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షిస్తారా? మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరిస్తుందా? 2 నెలల సమయంలో ఆలయానికి మెరుగులు దిద్ది అట్టహాసంగా విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించిన ప్రభుత్వం అదే రీతిలో నిందితునిపై కఠిన చర్యలు తీసుకుని మరో ఘటన పునరావృతం కాకుండా మతోన్మాద శక్తులపై ఉక్కుపాదం మోపుతుందా? లక్షలు వెచ్చించి వేడుకలు నిర్వహించిన దేవాదాయ శాఖ అమ్మవారిని శాంతింపజేయగలిగారా? హిందూవాదులుగా తమ బలాన్ని చూపించి జైలు పాలైన కాసయ్య నేతల ఆకాంక్ష ఫలించినట్లేనా? జరిగిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా లక్షలు వెచ్చించిన ప్రభుత్వం అదే రీతిలో చర్యలు తీసుకుంటుందా? ముత్యాలమ్మ ఆలయ ఘటన జరిగి 3 నెలలు కావస్తున్న తరుణంలో నేటి ప్రత్యేక ఫోకస్ ముత్యాలమ్మ ఆలయానికి న్యాయం జరిగిందా? మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ మోండా డివిజన్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయం ఇది. కుమ్మరిగూడ వాసులకు గ్రామ దేవతగా అమ్మవారి ఇక్కడ వెలియగా నిత్యం కుమ్మరిగూడ వాసులు పూజలు అందుకుంటూ అందరికీ అమ్మవారు తోడుగా నిలిచారు. అయితే అక్టోబర్ 14వ తేదీన ఉదయం సమయంలో ఓ మతోన్మాది చేసిన దుశ్చర్యతో అక్కడ బస్తీవాసులంతా బగ్గుమనగా అదే రీతిలో స్పందించి అమ్మవారి విగ్రహ దాడికి పాల్పడ్డ నిందితుడిని ఒళ్లుకోవడం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నిందితుని అదుపులో తీసుకోగా దేవాలయంపై జరిగిన విగ్రహ ధ్వంసం అంశం భాగ్యనగరం అంతా వ్యాపించగా నేతల రాకలు, ప్రభుత్వంపై విమర్శలు, పోలీసుల బందోబస్తుల మధ్య ఇక అసలు ఏం జరిగిందన్న విషయాలపై విచారణ ప్రారంభమైంది. మెట్రో హోటల్లో జరిగిన కాన్ఫరెన్స్ కు వచ్చిన ఓ వ్యక్తి ఇందుకు కారణమని తెలపడంతో ఇక పోలీసులు తమదైన స్టైల్లో విచారణ జరిపి వచ్చిన వారిని విచారించి పెద్ద ఎత్తున సమావేశం జరుగుతున్న సమాచారం ఇవని హోటల్ కి వార్నింగ్ ఇచ్చారు. ఈ తరుణంలో హిందూ బంద్లతో పాటు కాసయ్య నేతలు ఇచ్చిన పిలుపుతో అక్టోబర్ 19న సికింద్రాబాద్ బంద్ కు పిలుపునివ్వగా ఆ బంద్ కాస్త భారీ ర్యాలీ మధ్య పట్టుతప్పి పోలీసులు వర్సెస్ భక్తులు అన్నట్లుగా మారి చివరికి పోలీసులు లాఠీ చార్జ్ వరకు వెళ్లగా ర్యాలీలో నిరసన తెలిపి అండగా నిలిచిన నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపడంతో పాటు మెట్రో పోలీస్ హోటల్ ను సైతం సీజ్ చేశారు. ఈ ఘటనపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సీరియస్ గా తీసుకోగా స్థానిక ఎమ్మెల్యేగా శ్రీని గణేష్ ప్రభుత్వం తరఫున బాధ్యత వహించి దేవాదాయ శాఖ తరఫున ఆలయ పునర్నిర్మాణ బాధ్యత తమదంటూ హామీ అందించగా తలసాని తన వంతు సహాయం అందించేందుకు కూడా సిద్ధమంటూ ప్రకటించారు. ఉద్యమాన్ని నడిపించిన కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ ఆలయానికి అన్ని వేళలా తోడుగా నిలవగా ఇక ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ప్రభుత్వం 30 లక్షలు వెచ్చించి అట్టహాసంగా ఆలయ పునర్నిర్మాణంతో పాటు పంచలోహంతో విగ్రహాన్ని తయారు చేయించి అట్టహాసంగా వేద పండితుల మధ్య మంత్రోచ్చారణ మధ్య ఆలయ ఫౌండర్ కమిటీ సారథ్యంలో వేడుకలు నిర్వహించారు. సాంప్రదాయంగా ఎలా జరగాలో అలా దేవాదాయ శాఖ సారథ్యంలో వేడుకలు జరగగా నార్త్ జోన్ డీసీపీ సాధనారశ్మి పెరుమాళ సారథ్యంలో పోలీస్ బందోబస్తు మధ్య నాడు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించి ఆంక్షలను తొలగించి వేడుకలకు సహకారం నిలవగా రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీ ఈటలతో పాటు పార్టీలకు అతీతంగా నేతలంతా పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉండగా ఇంతటి దుర్ఘటనకు కారణమైన నిందితుడి విషయంలో మాత్రం ఇప్పుడు సీట్ పరిధిలోకి వెళ్లింది. నాడు ఉద్యమంలో నడిపిన కేసుతో పాటు దాడికి పాల్పడిన సంఘటనకు సంబంధించిన కేసును సీట్కు బదిలీ చేయగా ఇక విచారణ జరిపిన పోలీసులు నిందితుడు కోలుకున్న జైలుకు పంపగా నాన్ బెయిలబుల్ కేసుతో జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు. మరలా త్వరలో బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉండగా ఈ ఘటనతో మేల్కొన్న ప్రభుత్వం ఇకపై కఠినంగా వ్యవహరించాలంటూ సూచించడంతో పాటు ఆలయాల విషయంలో పోలీసులకు పలు దిశా నిర్దేశాలు కూడా అందించడంతో పోలీసులు ఆలయ కమిటీతో నాడు సమావేశాలు సైతం నిర్వహించారు. అయితే నిందితుడికి కఠినంగా శిక్షించిన నాడే అమ్మవారికి అసలు శాంతి అంటూ భక్తులు నమ్ముతుండగా మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోకుండా కఠినంగా వ్యవహరించాలంటూ అంతా కోరుకుంటుండగా లక్షలు వెచ్చించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయానికి పూర్వ వైభవం తెచ్చిన ప్రభుత్వం అదే తరహాలో ఆలయాలపై దాడులకు పాల్పడితే కఠినంగా వ్యవహరించేలా చట్టాలు తీసుకురావాలని అంతా కోరుకుంటున్నారు. ఎలివేటర్ కారిడార్ నిర్మాణ పనులకు మళ్లీ బ్రేక్ పడిందా?
బోర్డు అనుమతికి ఓకే చెప్పినా భూబాధితులు మాత్రం నయనై అంటున్నారు. ఒక్క ఆంక్ష తొలగిపై అన్నింటా మార్గం సుగమం అవుతున్న వేళ జేసీ మాత్రం అడ్డుపడుతూనే ఉందా? గ్రామ సభలతో వారి అభ్యంతరాలు వినడానికి సిద్ధమైన అధికారులకు కోర్టు కేసుతో మరల వెనక్కి తగ్గారు. కోట్ల రూపాయల ఆస్తులను అదే జీవనాధారం అనుకున్న వారు విడిచిపెట్టుకోవడానికి అంగీకారం లేదా? పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా వారు మాత్రం పట్టువిడికపోవడానికి కారణం ఏమిటి? రెండింతలు చెల్లించేందుకు సిద్ధమైన వారు మాత్రం ఒప్పుకోకపోవడానికి కారణం ఏమిటి? రేటు నచ్చకనా, లేక వెడల్పు కుదించాలనా? 200 ఫీట్లకు తగ్గేదేలే అంటూ హెచ్ఎండిఏ అధికారుల అవరోధాలు తొలగించుకుంటూ వస్తున్న వేళ మరి రాజు రహదారి ప్రాపర్టీ ఓనర్స్ జేసీ ప్రయత్నంతో మళ్లీ వాయిదా పడేటేనా? వాచ్ ఫోకస్ భూసేకరణకు బ్రేక్ ఎట్ ఎలివేటెడ్ కారిడార్. నేటి ప్రత్యేక కథనం మేసిబి న్యూస్ తెలుగు ఛానల్. కంటోన్మెంట్ ప్రధాన కూడల నుంచి ప్రారంభమయ్యే ఎలివేటర్ కారిడార్ పై ప్రస్తుతం ఇంకా నీలి నీడలే కమ్ముకున్నాయి. ప్రస్తుతం హెచ్ఎండిఏ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి లెక్కలేస్తూ మార్కింగ్ చేసి రెండింతలు చెల్లిస్తామంటూ నచ్చజెప్పి సర్వే కొనసాగిస్తుండగా కంటోన్మెంట్ బోర్డుతో పాటు నేతల నుంచి అభ్యంతరాలు వచ్చిన వేళ బోర్డు సమావేశం పెట్టి వారి నుంచి క్లారిటీ తీసుకున్నారు. ఈ విషయంలో హెచ్ఎండిఏ అధికారులు ప్రస్తుతం 200 ఫీట్లతో తగ్గింపు ఏమీ లేదంటూ పూర్తి క్లారిటీగా డయాగ్రామ్లు సైతం అందించడంతో పాటు ఎవరిని చెప్పినా తగ్గింపు మాత్రం లేదంటూ ఇదే బంపర్ ఆఫర్ అంటూ పూర్తి క్లారిటీని అందించడంతో ఇక బోర్డు సైతం ఈ విషయంలో ఏం చెప్పలేమంటూ పూర్తిగా వారి అంగీకారంతో అనుమతులు ఇచ్చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన పరిహారం ఒక్కటే బాకీ ఉండగా అది కేంద్రం నుంచి తిరిగి కంటోన్మెంట్కు చేర్చేలా వారి ప్రయత్నాల్లో వారున్నారు. ఈ తరుణంలో అన్ని ఆంక్షలు తొలగిపోయి ఇక స్థల సేకరణ ఒకటే మిగిలిందంటూ ప్రైవేట్ భూములపై అధికారులు సర్వే చేస్తూ లెక్కలేస్తూ గ్రామ సభలతో వారి అభ్యంతరాలను స్వీకరిస్తుండగా ఇప్పుడు రాజధారి ప్రాపర్టీ ఓనర్స్ జేఏసీ కోర్టుకు వెళ్లడంతో ఇక సర్వేకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది. కంటోన్మెంట్ తిరుమలగిరి మండలంలోని పారడైజ్ నుంచి శామరిపేట వరకు నిర్మించే రాజు రహదారి విషయంలో కట్ట, కాకాగూడ, మచ్చబొల్లారం, తిరుమలగిరి మండల పరిధిని కలుపుకొని 17వ తేదీన తిరుమలగిరి ఆర్యవైశ్య భవన్లో గ్రామ సభ నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈ విషయంలో జేఏసీ ప్రతినిధులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా భూసేకరణపై స్టే విధించింది. దీంతో జేఏసీ సభ్యుల విన్నపంతో ప్రస్తుతానికి గ్రామ సభను కూడా వాయిదా వేయగా ఎన్నో ఏళ్లుగా వాటి కిరాయిల మీద ఆధారపడిన సీనియర్ సిటిజన్స్ తో పాటు ప్రభుత్వం కట్టించే రేటుతో నష్టపోతున్న వారు వారి స్థలాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. అయితే దానికి తోడు వారంతా 200 ఫీట్లకు బదులు 100 ఫీట్ల వరకు కుదించాలంటూ పట్టుబడుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాని తరుణంలో కోర్టు ద్వారానే తేల్చుకోనంటూ వారు దృఢంగా ఉండగా గుడ్డిలో మెల్లగా కాస్త వెడల్పు కుదిస్తే కాస్త మీరైనా కొందరి ఆస్తులు నిలపగలిగామంటూ వారంతా ఆలోచించేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎలివేటర్ కారిడార్ నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉండగా మొదటి ప్రతిపక్ష నేతలు 200 ఫీట్ల నుంచి తగ్గించాలంటూ కోరితే అందుకు అంగీకరించలేదు. బోర్డు తీర్మానం చేసి పంపితే స్పందించలేదు. చివరికి వారిని పిలిపించి కాస్త తగ్గించాలంటూ కోరినా ఇది మా ప్రపోజల్ అంటూ తేటతెల్లం చేశారే తప్ప వారు చెప్పిన దానికి మాత్రం సుముఖంగా లేమంటూ స్పష్టం చేయగా ఇక ఇది తేలిదిని కాదంటూ జేసీ సభ్యులు ఏకంగా కోర్టులు మెట్లెక్కడంతో కాస్త ఉపశమనం దక్కగా మరి అన్ని చోట్ల రెండింతల చెల్లింపుకు హాట్ కేక్ లాంటి భూములను వదులుకోవడానికి వారు సిద్ధంగా లేని తరుణంలో మరి రేటు పెంచుతారా లేక వెడల్పు కుదిస్తారా అన్నది త్వరలో తేలిపోనుంది. సనత్నగర్ నియోజకవర్గం డిఎన్ఎం కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు వేగవంతంగా కృషి చేస్తారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. బుధవారం మారేడుపల్లి క్యాంపు కార్యాలయం వద్ద డిఎన్ఎం కాలనీ వాసులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో బుధవారం సమావేశమయ్యారు. డిఎన్ఎం స్థానిక పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని, రాత్రి సమయంలో పోకిరీల వికృత చేష్టలతో కాలనీవాసులు ఇబ్బందికి గురవుతున్నారని డిఎన్ఎం కాలనీవాసులు తలసాని దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి తలసాని తీసుకెళ్లారు. ఫోన్లో సంప్రదించి స్థానికంగా నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని అధికారులకు తలసాని సూచించారు. త్వరలో కాలనీలో నెలకొన్న సమస్యల శాశ్వత పరిష్కారం కొరకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసిన వారిలో అధ్యక్షుడు షంషీర్, ఇలియాస్, రషీద్ ఖాన్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. బస్తీ ఏర్పాటు కొరకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయి.
ప్రజల నుండి ఆయన దూరమైన ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన కుమారుడికి తగిన గుర్తింపును అందించి ప్రోత్సాహాన్ని నిలిచారు. కంటోన్మెంట్ 5వ వార్డు సంజీవయ్య నగర్ వికసెక్షన్ ఏర్పాటు కొరకు కొంపల్లి రాజయ్య మాదిగా కృషి చేశారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారు 5వ సంజీవయ్య నగర్లోని నివసిస్తున్నారు. సంజీవ నగర్ ఏర్పాటు కొరకు కొంపల్లి రాజయ్య మాదిగ చేసిన సేవలు ప్రశంసనీయంగా నిలిచాయి. అధ్యక్షుడిగా ఫౌండర్గా సంజీవయ్య నగర్ అభివృద్ధి కొరకు కొంపల్లి రాజయ్య మాదిగ ఎంతగానో కృషి చేశారు. సంజీవయ్య నగర్ వికసెక్షన్ నెలకొల్పి పార్టీలకు అతీతంగా నాయకులతో సహకారం తీసుకుంటూ వికసెక్షన్ డెవలప్మెంట్ కొరకు కొంపల్లి రాజయ్య మాదిగ ఎంతగానో కృషి చేశారు. ఫౌండర్గా కొంపల్లి రాజయ్య మాదిగ చేసిన సేవలను నేటికి సంజీవయ్య నగర్ వికసెక్షన్ వాసులు గుర్తు చేసుకుంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. 4 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో కొంపల్లి రాజయ్య మాదిగ కన్నుమూశారు. వికసెక్షన్ ఫౌండర్గా ఆయన చేసిన సేవలను సంజీవయ్య నగర్ వాసులు ఇలవేళలా గుర్తుపెట్టుకుంటూ ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. 4వ వర్ధంతిని పురస్కరించుకొని కుటుంబ సభ్యులు కొంపల్లి రాజయ్య మాదిగ చిత్రపటానికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. సంజీవయ్య నగర్ వికసెక్షన్ అధ్యక్షుడు కొంపల్లి దాస్ తండ్రి కొంపల్లి రాజయ్య మాదిగ చిత్రపటానికి కుటుంబ సమేతంగా ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. తన తండ్రి సేవలను గుర్తించి సంజీవయ్య నగర్ వికసెక్షన్ అధ్యక్షుడిగా అవకాశం కల్పించి సహాయ సహకారాన్ని అందిస్తున్న వికసెక్షన్ వాసులకు కొంపల్లి దాస్ కృతజ్ఞతలు తెలిపారు. 4వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు లచ్చమ్మ, దాస్, దేవయ్య, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. సంక్రాంతి కనుమను పురస్కరించుకుని శివాజీనగర్ శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో గోదాదేవి నోము పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ రంగనాథ స్వామి దేవాలయంలో జరిగిన నోము పసుపు కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలకు పసుపు కుంకుమను అందజేశారు. రామ్గోపాల్పేట్ డివిజన్ కలాసిగూడలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జరిగిన పసుపు కుంకుమ నోము కార్యక్రమంలో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు. ఆలయం వద్ద నూతన సంవత్సర క్యాలెండర్ ను కమిటీ సభ్యులతో కలిసి కొంత దీపికా నరేష్ ఆవిష్కరించారు. రామ్గోపాల్పేట్ డివిజన్ ఆవులమంద శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో కనుమనోము పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ అతలి అరుణ శ్రీనివాస్ గౌడ్ మహిళలతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి పసుపొట్టు అందజేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పసుబొట్టు స్వీకరించారు. మకర సంక్రాంతి సందర్భంగా పసుబొట్టు కార్యక్రమాన్ని స్వీకరించడంతో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలతో నిర్వహించి పసుబొట్టు స్వీకరించేందుకు పోటీ పెట్టారు. డివిజన్ మహిళలకు మాజీ కార్పొరేటర్ అతలి అరుణ శ్రీనివాస్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలు నగరంలోని పలు దేవాలయాల్లో స్వామివార్లను దర్శించుకుంటూ కమిటీ సభ్యులంతా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలో ప్రసిద్ధిగాంచిన బల్కంపేట అమ్మవారి దేవాలయం, జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం, గండిపేట మైసమ్మ దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని ఆలయో అర్చకులు ధర్మకర్తలు కలిసికట్టుగా పలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని నూతన ధర్మకర్త తెలిపారు. ధర్మకర్తలు నరసింహారావు, శ్రీనివాస్, పరమేష్, రామ్మోహన్, ఎక్స్-అఫీషియో మెంబర్ రాజేశ్వర్ శర్మతో పాటు పలువురు పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని నరసింహరావు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో మహాకుంభమేళా దైవదర్శనంలో ఉన్న సామాజిక కార్యకర్త జట్టి ఉమేష్ శక్తిలింగాలను దర్శించుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. ప్రసిద్ధిగాంచిన ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మహంకాళ్ మందిర్, ఉజ్జయిని కాళభైరవ మందిర్, మహాహర్షిధి శక్తిపీఠాల్లో దర్శించుకున్నట్లు ఉమేష్ తెలిపారు. 84 శివలింగాల అభిషేక పూజలను నిర్వహించడం జరిగిందని ఆయన తెలియజేశారు. మహాకుంభమేళాలో భాగంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ప్రయాణం కొనసాగించడం జరుగుతుందన్నారు. వందల సంవత్సరాలకోసారి వచ్చే మహాకుంభమేళాలో పాల్గొనడం తన అదృష్టమని ఉమేష్ తెలిపారు.
మకర సంక్రాంతి రోజు అయ్యప్ప స్వాములు శబరిమలై అయ్యప్ప స్వామిని దర్శించుకుని జ్యోతి దర్శనం చేసుకున్నారు. కంటోన్మెంట్ కు చెందిన 26 మంది అయ్యప్ప స్వాముల బృందం శబరిమలైకి బయలుదేరారు. ఆనంద్ గురుస్వామి, సాయి గురుస్వామి, విశాల్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పెద్ద పాదంని దర్శించుకున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవటం జరిగిందని అయ్యప్ప స్వాములు తెలిపారు. కంటోన్మెంట్ కు చెందిన అయ్యప్ప స్వాముల బృందంతో సామాజిక కార్యకర్త మహేందర్, టింకు, అరవింద్, పవన్, బంగారు, మహేందర్, రాహుల్, విక్కీ, కార్తిక్, నాని, తరుణ్, బంగారు, రోహిత్, సన్నీ, సంపత్ కుమార్ తదితరులు అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల వివరాలను అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి సేకరిస్తూ ప్రభుత్వ పథకంపై 1వ వార్డు కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నిమ్మ వందన అవగాహన కల్పించారు. బోయిన్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే బుధవారం కొనసాగింది. రెవెన్యూ శాఖ సిబ్బందితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి వివరాలను సేకరించారు. ఇళ్లు లేని పేదవారికి ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని నిమ్మ వందన అన్నారు. వారు మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తుంటే ఆ ఆకతాయి మాత్రం మంటలు పెరిగేందుకు పెట్రోల్ పోస్తూ సంతోషపడ్డాడు. అతని వైఖరి చూసి తట్టుకోలేక పోలీసులకు అప్పచెప్తే అతని వాలకం చూసి కాసేపు పోలీస్ స్టేషన్లో ఉంచుకుని తిరిగి ఇంటికి పంపించేశారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఓ ఆకతాయి చుక్కపడితే చాలు నా ఇష్టారాజ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. గతంలోనే వాహనాద్దాలు పగలగొట్టడం, దారిన వెళ్లే వారిని కొట్టడం, అలా పలు కేసులు ఉండగా నిన్నటి పండగ రోజున ఏకంగా ఓ ద్విచక్ర వాహనంపై పెట్రోల్ పోసి అంటించాడు. వెంటనే స్థానికులు మంటలు ఆర్పుతుంటే తాను మాత్రం మత్తులో సంతోషపడుతూ చూస్తూ ఉండిపోగా అతని వైఖరితో విసిగిపోయిన స్థానికులు పోలీసులకు అప్పచెప్తే మతిస్థిమితం సరగాలేదని మత్తులో ఉన్నాడంటూ తిరిగి ఇంటికి పంపివేయగా అంతా ఇతను కనిపిస్తే చాలు తమ వాహనాలు కాపాడుకోవడం పనిగా మారిపోయింది. ఆ అధికారి అక్కడ విధులు నిర్వర్తించి నేను కాస్త డిఫరెంట్ బాస్ అంటూ నిరూపించుకుంటూ అందరి అభినందనలను అందుకుంటున్నారు. డ్యూటీలో ముక్కుసూటిగా వెళ్లే తత్వం ఆయనది కాగా ఇక విధుల్లో ఉంటే చాలు అక్కడ ఉన్నతాధికారులు అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ తమ సిబ్బందిని అన్నింటా సవ్యమైన రీతిలో విధులు నిర్వర్తించే విధంగా చూస్తూ ఉన్నతాధికారుల చెంత నార్త్ జోన్ ట్రాఫిక్ విభాగం సేవలు బేష్ అంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. పరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ అంటే చాలు ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్ జామ్ తో పాటు పార్కింగ్ సమస్య. ఈ విషయంలో నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్రావు తన టీంతో కలిసి అన్ని ఏర్పాట్లు చేసి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడటంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడపకండి, డ్రైవింగ్ సమయంలో సీటు బెల్ట్ తప్పనిసరి, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయవద్దు, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని తెలియజేస్తూ కైట్ ఫెస్టివల్లో సందడి చేయటంతో పాటు అందరికీ తెలిసేలా ట్రాఫిక్ నియమాలతో కూడా కైట్ ఎగరవేసి అందరికీ రూల్స్ తెలియజెప్పారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.